వచ్చే 2800 3000 పడుతుంది. మాకైతే 1000 ఇంకో 200 వేసుకుంటే 3 ట్రిప్పులు వస్తాయి. కట్టడితే జరిగిపోతుంది వాళ్ళ స్టాండ్ ఎక్క పడుతుంది రేటు 2800 అక్కడైతే పాయింట్ లేదు, మేడంకి అడుగుదాం. ఇక్కడికైతే 1000 రూపాయలు అవుతుంది, అక్కడ నుంచి అయితే 2000 అవుతుంది మేడం. ఓకే కొత్తగా ఇప్పుడు 23 మంది తీయాలి. ఇసుక లేకపోవడం వల్ల ఆగిపోయారు, తీసుకెళ్ళి భయపడుతున్నారు. మాకు ఇసుక లేదు, ఎట్లా తీయాలని అక్కడ ఎంపీఓ నుంచి తీసుకో లిస్ట్ ప్రకారం వాళ్ళకి పంపించేయాలి మనం. ఓకేనా? ఇప్పుడు పాయింట్ అంతా రెడీ అన్నా మళ్ళీ మనం మూరం వేసుకుంటాం. ఈరోజు మన బీర్కూరు మండల తహసీల్దార్ గారికి బరంగడి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు తరపున ప్రతి ఒక్కరూ వచ్చి కలవడం జరిగింది. మాకు మా మాంజీరా నది పక్కనే ఉన్నా కానీ ఇసుక ఇప్పటివరకు మాకు పాయింట్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు ఇందిరమ్మ ఇల్లు 46 మంది ఉన్నారు లబ్ధిదారులు. కావున వాళ్ళందరికీ వేరే గ్రామం నుంచి ఇసుక తరలించుకోవాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మా ఊరు నుంచి మాకు ఇసుక రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు మాకు వెంటనే ఇసుక పాయింట్ కేటాయించి లబ్ధిదారులకు మేలు చేకూరాలని అందరం గ్రామం తరఫున వచ్చి లబ్ధిదారులతో సహా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి కనుక్కొని సబ్ కలెక్టర్ గారికి కనుక్కొని మాకు దానిపైన క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. గారికి మరంగిడి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు తరపున ప్రతి ఒక్కరూ వచ్చి కలవడం జరిగింది. మాకు మా మాంజీరా నది పక్కనే ఉన్నా కానీ ఇసుక ఇప్పటివరకు మాకు పాయింట్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు ఇందిరమ్మ ఇల్లు 46 మంది ఉన్నారు లబ్ధిదారులు. కావున వాళ్ళందరికీ వేరే గ్రామం నుంచి ఇసుక తరలించుకోవాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మా ఊరు నుంచి మాకు ఇసుక రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు మాకు వెంటనే ఇసుక పాయింట్ కేటాయించి లబ్ధిదారు